తన పిల్లల పాలిట ఓ తల్లి కర్కశంగా వ్యవహరించింది. నవమాసాలు మోసి కనిపించిన పిల్లల్ని వదిలేసి వెళ్లిపోయింది ఆ తల్లి. కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మీసాల లక్ష్మి అనే మహిళ తన ఇద్దరు బాలికలను హైదరాబాద్ వెళదామంటూ సిద్ధం చేసింది. బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు తీసుకొచ్చి డబ్బులు తీసుకొస్తాను, ఇక్కడే ఉండమని చెప్పి వదిలి వెళ్లిపోయింది. తల్లి వస్తుందని ఆ చిన్నారులు హాస్పిటల్ ఆవరణలోనే రోజంతా గడిపారు. ఎవరో ఇచ్చిన భోజనం తిని తల్లి కోసం ఎదురుచూశారు. పిల్లల్ని గమనించిన హాస్పిటల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికలను ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. పెద్ద బాలిక గంగోత్రి 10వ తరగతి, చిన్న బాలిక 2వ తరగతి చదువుతున్నారు. తండ్రి లేకపోవడంతో పిల్లల్ని పోషించలేక తల్లి వదిలి వెళ్లినట్టుగా తెలుస్తోంది. గంగోత్రి 14 ఏళ్ళు, తర్వాత వాళ్ళ చెల్లి హాసిని 7 ఇయర్స్, ఇద్దరు ఉన్నారు. వాళ్ళని మనం తీసుకొని వచ్చి ఐసీడీఎస్ వాళ్ళకి డీసీపీఓ గారికి అప్పగించడం జరుగుతుంది. వాళ్ళ సంరక్షణలో ఉంచడం జరుగుతుంది.